శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేసింది. అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు, దీక్షలు, శబరి యాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది. మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి, అయ్యప్ప స్వామి అంటే ఏంటి, ఈ దీక్షలో ఏమేమి చేయాలి, పూజ అంటే ఏంటి, యాత్ర అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, యొక్క గురుస్వామి అంటే ఎవరు, అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ఈ దీక్ష అంతా ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందా, లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటినీ చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా. మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా, దాని అలా ఒక గంట కొట్టేసాను గట్టిగా, అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు రోజుకి ఎన్నిసార్లు భోజనం చేయాలి? అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి? ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయాలని చెప్పారు. దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు, ఎక్కడ పడితే అక్కడ తినడాలు, ఉదయం ఒక టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు. మరి దీక్ష తీసుకుని లాభమైంది. ఏకభుక్తం చేయాలి, అది కూడాను స్పైసీ లేకుండా, గార్లిక్ ఆనియన్ లేకుండా, ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. వీలుంటే సాయంత్రం పూట పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకోవాలి. గురుగారు, అయ్యప్ప స్వామి చిన్ముద్రలో కూర్చుంటారు, దానికి గల కారణం ఏంటి? అయ్యప్ప స్వామి వారి చిన్ముద్ర మన మాలలోనే ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, చిన్ముద్రాం నమామ్యహం. చిన్ముద్ర అంటే ఇక ఇది బొటన వేలుని, ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి, నఖశిఖ పర్యంతం మనకి నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. స్వామివారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట. దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర, చిన్న అంటే చిన్నది, అందమైనటువంటి ముద్ర, ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ చిన్ముద్రను. శరణమయ్యప్ప. గురుగారు, విదేశాల్లో ఎవరైనా సరే మాల వేసుకోవాలి అంటే అక్కడ దగ్గరలో ఆలయాలు ఉండవు కాబట్టి ఏం చేయాలంటే? ఇది మీకు విదేశాల ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి. వర్జీనియా, లేకపోతే వాషింగ్టన్ డీసీ, లేకపోతే న్యూ జెర్సీ, న్యూయార్క్, మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోనూ, ఆస్ట్రేలియాలోనూ, దేశ విదేశాల్లోనూ, కెనడాలోనూ, అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇంకా 18వ బడితో సహా ఉన్నాయండి. వనయాత్ర చేసే రకంగా కూడా ఒక 5 కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు. 41 రోజులు, 48 రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు. రాణిలేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోని ఇరుముడి కూడా ఇస్తున్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప ధరించిన వారు ఇంట్లో పూజ చేసుకోవాలా లేదా గుడికే పూజ చేసుకోవాలా? ఏమంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా? ఇది ఒక మిలియన్ ప్రశ్న. మీరు మాల వేసుకునేది ఎవరి కోసం? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్యా పిల్లలు. మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం, మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి? 48 రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా 150 కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి, మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి. కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మాకు వసతులు తక్కువ ఉన్నాయండి, అబద్ధం అండి. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి. ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిల్లి పాడి ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు. శరణమయ్యప్ప. గురుగారు, గురుస్వాములు కొత్తగా అంటే ఎవరైతే మాల వేస్తూ ఉంటారో స్వాములు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, దానికి సంబంధించి
లేదండి, ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల వేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి, అవన్నీ అబద్ధం. అలాంటి ప్రశ్నలే లేదండి. వాస్తవానికి గురుస్వామి దైవమే తునైప. ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి. ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు. అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి. ఒకవేళ వారు ఇబ్బంది పెట్టే రకంగా మీకు అనిపించిందంటే వారితో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర. ఎందుకంటే గురుస్వామి లేనిదే ఈ యొక్క శబరిమల యాత్ర లేదు. కాబట్టి గురు నింద చాలా మహాపాపం. గురు నింద చెయ్యకండి. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల ధరించిన రోజు ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్నిసార్లు పూజ చేయాలి? అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి, ఎన్నిసారి స్నానం చేయాలి, ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్ పూర్వం లేవాలి. బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి. ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్లవారుజామున 4ంటికి నిద్ర లేవడం, తర్వాత చన్నీటి స్నానం చేయడం, ఒక్కసారి ఉదయం ఒక్కసారి సాయంత్రం. ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ 2 సార్లు స్నానాలు చేయాలి. అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసారి అవుతుందో అది మీ ఇష్టం. కానీ ఎన్నిసారి పూజ చేయడానికి కాదు, కలవు నామస్మరణ. మన యొక్క DNA శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణువు ఉండాలి. కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. గురుగారు, మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు. ఈ మొదటిసారి మాల వేసుకున్న వారా సీనియర్ స్వామిగా వెళ్ళారా, లేదా 10 సార్లు వెళ్ళారా, 100 సార్లు వెళ్ళారా అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి A+B² A² + B² + 2AB ఒకటే ఫార్ములా. వారికి ఎక్కువ వీరికి తక్కువ అంత లేదు. స్టాండర్డ్ SOPనే ఉంటుంది. ఆ యొక్క దీక్ష అనేది తెల్లవారుజామున లేవడం, దీక్ష ఉండడము, బొట్టు పెట్టుకోవడం, నామస్మరణ చేయడము, చక్కగా ఇలాంటి ఇదే ఉంటుంది. ఏకభుక్త ఉండడం, బ్రహ్మచర్యం ఉండడము, ఇలాంటివే ఉంటుంది. కాబట్టి కన్యస్వామికిను సీనియర్ స్వామికిను మారదు. దీక్షా నియమావళి అంతా ఒకటే. ఎలా ఉంటుంది ఆ దీక్షా నియమావళి? మాలధారణం నియమాల తోరణం, జన్మ కారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. చన్నీటి స్నానం 4ంటి 4:30కు లేచి చన్నీటి స్నానం, చక్కగా నల్ల బట్టలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చక్కగా మీ మాలకు కూడా బొట్టు పెట్టడం, అక్కడ చక్కగా మీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి చక్కగా 108 అష్టోత్తరాలు చెప్పడము, గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం చెప్పడం, నమస్కార శ్లోకాలు చెప్పడం, అటుకులో బెల్లమో లేకపోతే అరటిపండు కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం, ఏకభుక్త ఉండడం, ఉదయం స్కిప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఆ యొక్క లోపల ఆకలి రావాలి, మధ్యాహ్నం భోంచేయాలి. ఇది వచ్చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. ఏమండి, మనం ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవాళ్ళం కదా, ఇప్పుడు కరోనా పూర్వం కరోనా తర్వాత అయిపోయాం. మీ డాక్టర్ ఎలా చెప్తారో ఆ డాక్టర్ ప్రకారం మీ మందులు ఎలా వాడాలో అలాంటివి కూడా చెప్పి మీరు మందులు వాడుకుంటూ ఆహార నియమాలు కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం నిషిద్ధం. ఏమంటే మేము నైట్ డ్యూటీ చేసి వస్తాం, మేము పడుకుంటేనే మేము పోయి ఉద్యోగం చేయాలన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉంది. కానీ ఏ పని లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసే మధ్యాహ్నం పడుకుంటే తెలియకుండానే మనం తీసుకున్నటువంటి ఆహారంలో నిద్రలో వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత సాయంత్రం స్నానం చేయడం, మీ బట్టలు మీరే పిండేసుకోవడం, చక్కగా మళ్ళీ ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఉదయం ఎలా పూజ చేసామో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం, అల్పాహారం తీసుకోవడం, పండ్లు ఫలాలు తీసుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, భూశయనం భూమి మీద పడుకోవడం, పిలిచే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే ఒక పేరుతో పిలవాలి. ఆడవాళ్ళని మాత మాలిగేపురతం అని చెప్పి పిలవడం, ఇది పద్ధతి అన్నమాట. నామస్మరణలో మనకు తెలియకుండానే ఒక 2 రోజులు ఇది కొంచెం అంతా అలవాటు పడడానికి టైం పడ్డా 3వ రోజు ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. నామస్మరణ ఇవన్నీ మనం ఎన్ని చేస్తామనేదే కాదు, నామస్మరణ 48 రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ నామస్మరణ ఇలాగే చేస్తుండాలి. కన్యస్వామిగా ఉన్నారా, సీనియర్ స్వామిగా ఉన్నారంటే మీరు మామూలుగా రెగ్యులర్గా ఏ వృత్తి చేస్తుంటారో ఆ వృత్తి ద్వారా ఉన్న డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వాలి. ఎక్సెస్గా 1-2 అవర్స్ చేయాలి. ఆ ఎక్సెస్గా వచ్చిన డబ్బుతో పూజ, దీక్ష, శబరియాత్ర ఇవన్నీ చేయాలి. శరణమయ్యప్ప. కార్తీక మాసంలోనే అయ్యప్ప మాల వేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? ఇంకో నెల వేయొచ్చు కదా. 127 రోజులు శబరిమల గుడి తెరుస్తారండి. ఈ 60 రోజులు, దాని తర్వాత ప్రతి నెల 5 రోజులు స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక 15-20 రోజులు తెరుస్తారు. అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది. కానీ ఇక కార్తీక మాసంలో ఈ ఋతువులో చల్లగా ఉంటుంది. ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భూమి మీద పడుకోవడం వల్ల
ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, నెగిటివ్ అంతా సక్ చేసేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బెడ్ మీద పడుకునే వాళ్ళం, కింద పడుకుంటున్నాం, చెప్పులు లేకుండా నడుస్తున్నాం, అక్యుప్రెషర్ అవుతుంది, ఏకభుక్తం చేస్తున్నాం. ఇవన్నీ కూడాను ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతలకాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వచ్చి సైంటిఫిక్. ఇంకా భక్తికి వచ్చేసేటప్పటికి కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు, మార్గశిర మాసం అనేటప్పుడు విష్ణుకు ఇష్టమైనటువంటి రోజు, శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన యొక్క దీక్ష అంతా కూడాను కార్తీక మాసంలోను ధనుర్మాసంలోను చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. ఇలానే వెళ్ళాలని ఉంది, లేదని మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం. ఆ సమయంలో మీ యొక్క ఆహార నియమాలు, ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటారో అలా చేయండి. కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా, అదే ఒక గొప్ప విషయం. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే ఒక పద్ధతి ఇది. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి ఏ నైవేద్యాలు మహా ఇష్టం? అయ్యప్ప స్వామికి ఏమంటే బాగా ఇష్టం, ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం? కర్పూరం అంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి. ఆ స్వామికి ఏమంటే ఇష్టం అంటే స్వామి శరణ మొక్కలక్కలు కొంతమంది ఏం చెప్తారు, జై శ్రీరామ్ అంటారు, జై హనుమాన్ అంటారు, ఓం నమ శివాయ అంటారు, పలకరించుకునేటప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు కదా. ఈ యొక్క అయ్యప్ప కాన్సెప్ట్లో అందరూ కూడా స్వామి శరణం అంటారు. ఈ స్వామి శరణం అనేది ఋషి ప్రోక్తంతో పూర్వాణం, ఋషికాలం నుంచి ఈ యొక్క స్వామి శరణం అనేది చెప్పడం జరుగుతుంది. అలాంటి స్వామి శరణం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం. అరవడ పాయసం అంటే ఇష్టం, పంచామృతం అంటే ఇష్టం. ఇవన్నీ లౌకికంగా. అన్నిటికంటే స్వామికి కనెక్ట్ అయ్యేది శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం, స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు, ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. శరణమయ్యప్ప. మాల వేసుకోలేని వారు 41 రోజులు దీక్షా నియమాలు పాటించి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందా? మాల వేసుకోలేని వాళ్ళు 41 రోజులు దీక్ష ఉంటే ఫలితం ఉంటుందంటే ఇది ప్రశ్నలోనే. దీక్ష అంటేనే మాల కదా, అంతే. దీక్షలు లేకపోతే దీక్షలు లేనంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ ఉండండి, కానీ నేను మండలకాలం ఉంటున్నానే దానికి ఒక వేషం ఇది పెట్టుకోకండి. మాల వేసుకుంటే మండలకాలం ఉండాల్సిందే. మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు, ఎక్కువ పూజ చేసుకోవచ్చు. దాన్ని మండలకాలము అని చెప్పకండి. మీరు స్వామివారిని పూజిస్తున్నారని అర్థం. శరణమయ్యప్ప. గురుగారు, అయితే మాలేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంటే ఈ రోజు ఈ పలానా వారం ఒక దేవాలయానికి వెళ్ళాలని ఉంటుందా, లేకపోతే ఏ దేవాలయానికి వెళ్ళొచ్చా? స్వామివారు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం 20-30 ఉన్నాం అనుకోండి, నీకు ఒకరోజు టైం ఇస్తాను, వారికి ఒకరోజు టైం ఇస్తాను, నువ్వు 10 రోజులు లేకుండా లోపల ఉండు, నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా? అలా కాదు కదా. పుట్టినప్పటి నుంచి మనం మరణించేందుకు లబ్డబ్ కొట్టుకుంటుంది. ఈరోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా, ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నేను ఏమంటారు? దీనికి నియమాలంతా ఎవరు పాటించలేదు, ఇవన్నీ కూడా క్రియేషన్సే. మాల వేసుకున్నారా, వెళ్ళండి సార్. దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఏ దేవాలయానికైనా వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప యాత్రకు మహిళలు వెళ్ళొచ్చు? శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా, అసలు వెళ్ళకూడదా? ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి, ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు అంటే మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి. 12 సంవత్సరాలు ఉన్న లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు బాలికలు వెళ్ళొచ్చు, 55 సంవత్సరాల పైచిలకు వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, దీక్ష ఉన్న వాళ్ళు శబరిమలకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధికాలు, కొండ ఎక్కడాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదన్నారు. కానీ అయ్యప్ప స్వామియే ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లెకి, ఊరికి, జిల్లాకి ప్రతి 10 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేశారు. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి, వెళ్ళి శరణమయ్యప్ప. గురుగారు, మాల 2 సార్లు వేసుకోవచ్చు అంటాము. 2 సార్లు వేస్తే 3సారి కూడా ఖచ్చితంగా వేసుకుంటారంటారా? నిబంధన మాల ఎన్నిసార్లు వేసుకోవాలి? ఒకసారి 2 సార్లు వేసుకుంటే జీవితకాలం మాల వేసుకోవాలా, లేకపోతే ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయంటే, మనం ఈరోజు భోజనం చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తాం, పచ్చడి అన్నం తింటాం, మళ్ళీ పప్పు అన్నం తింటాం, మళ్ళీ సాంబార్ అన్నం తింటాం, మజ్జిగ అన్నం తింటాం. దాని ఏమైనా ఒక ముద్ద తీసుకోకుండా దాంట్లో ఎన్ని మెతుకులు ఉంటాయన్నా లెక్క ఉందా? తినే భోజనానికి ఒక లెక్క లేదు. అలాంటప్పుడు యాత్రకు దీక్షకు ఒక లెక్కన, నా జీవం ఉన్నంత కాలం
నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాల. మీకు వెళ్ళాలనిపిస్తే ఎన్నిసార్లు వీలుంటే అన్ని వెళ్ళండి. శరణమయ్యప్ప. గురుగారు మాలేసుకున్న వాళ్ళే ఈ 18 మెట్ల శబరిమల ఏదైతే 18 మెట్ల మాలధారంలో ఉన్న వాళ్ళే ఎక్కుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? యా, శబరిమల ఇది బాగా చూడండి, కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి. ఇక్కడ 18వ పడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా, మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే స్వామివారు ఒక బాణం వేస్తే 5గా చీలిందట. అది అచ్చన్గోవిల్, ఆర్యంగావు, కుళతుపడి, ఎరిమేలి అని 5 స్థలంలో శబరిమలలో పడింది. ఈ 4 చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు 12 ఏళ్ల పసిబాలుడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీదే ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా ఎక్కాలనుకున్నప్పుడు 18 మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కి 18వ పడికి ఎక్కారు. ఈ 18వ పడి మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు, స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి, మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు. మరి ఎలా చేయాలయ్యా, మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఎలా? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడిని తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు. అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి అడుగుతున్నట్టు, సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేద్దాము అని అంటే, అలా కాదండి, వాళ్ళకి ఇలా మా పైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే, ఇది స్టాండర్డ్ SOP అని అన్నారు. మరి దీనికి ఏం చేయాలి? వెంటనే స్వామివారు ఏమన్నారు, దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు 18వ మెట్టు మీద రండి, దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటుపక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది, ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు, సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి, కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి. శరణమయ్యప్ప. గురుగారు, ఇంట్లో తండ్రి కానీ ఎవరైనా చనిపోయినా 3 నెలలు అయింది అనుకోండి, మాల వేయొచ్చా వేయకూడదా అంటే ఏం చెప్తారు? ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేసుకోవాలి ఇది వరకు, లేదా దీక్షలో ఉండగా చనిపోతే ఏం చేయాలి, ఇది 2 రకాలుగా కూడా మనం అనుకుందాం. ఎవరు చనిపోతే అంటే తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్, భార్య చనిపోతే 1 ఇయర్, పిల్లలు బంధు అన్నదమ్ములు అందరూ చూసుకుంటే 48 రోజులు, దాయాదులు అయితే 13 రోజులు, ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా 3 రోజులు ఖచ్చితంగా పాటించాలి. ఆ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే జీవితంలో ఎప్పుడు చూడలేం, కాబట్టి అప్పుడైనా పోయి తీసుకోవాలి. మాలలో ఉన్నా లేదా మాలలో లేకపోయినా ఇదే పద్ధతిని పాటించాలి. శరణమయ్యప్ప. భర్త భార్య చనిపోయిన 1 ఇయర్ వరకు మాల వేసుకోకూడదు, మాల తీసేసేయాలి. తీసేసి మళ్ళీ ఆ యొక్క కాలం అంతా అయిన తర్వాత 48 రోజులు వేసుకోవడానికి సమయం ఉంటే అప్పుడు మాల వేసుకోవాలి. శరణమయ్యప్ప. గురువులు, మాల ధరించిన వారు స్త్రీలను ముట్టుకున్న మద్యం మత్తు సేవిస్తే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా అలా? ఇంతవరకు ఎప్పుడైనా చేశారా? మద్యం మట్టు పదార్థాలు ఇలాంటి అసాంఘికమైన చేశారా? అబద్ధం. ఈ ప్రశ్న ఖండించదగ్గంది. అలాంటి ప్రశ్న ఎక్కడైనా సమాధానం ఉంటే కూడా దాన్ని చెప్పకండి, కానీ ఇది కూడా మీరు టెలికాస్ట్ చేయండి, ఏం తప్పులేదు. మాలలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా? ఎవరు చెయ్యరు. మద్య మాంసాలు తీసుకోరు. ఇది అయ్యప్ప స్వామి యొక్క దీక్షనే పవిత్రమైన దీక్ష. అలాంటిది ఎక్కడ జరగలేదు, నా దృష్టికి కూడా రాలేదు, జరగదు. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ఏ సందర్భంలో వెంటనే మాల తీసేయాలి? దీక్షా సమయంలో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అకాల మరణం జరిగినప్పుడు ఖచ్చితంగా మాల తీసేయాలండి, అదొకటి. తర్వాత వారి యొక్క సొంత కూతురు మెచ్యూర్డ్ అయినప్పుడు ఆయనకి దోషం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మాల తీసేయాలి. మాల వేసుకున్న స్వామి వారి మేనత్త చనిపోతే మాల కంటిన్యూ చేయొచ్చా? ఖచ్చితంగా మాలైపోయారండి. మేనత్ అండి, తండ్రితో పట్టినటువంటి యొక్క అక్కనో చెల్లిలో, అక్కడ మేనత్త కదా, చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చేసి ఉంటారు కదా, కాబట్టి 13 రోజులు సూతకం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రితో పుట్టినవారు కాబట్టి ఖచ్చితంగా మాలైపోయాలి. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప మాల వేసినప్పుడు నల్ల వస్త్రాలు తీసుకోవాలి. స్వామి అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే, నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అన్ని వస్త్రాలు ధరించవచ్చు, ఇదే ధరించాలి అదే ధరించాలని లేదు, కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు. స్వామివారికి ఇంకొకటి కూడా ఉంది, నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప.
అన్ని వస్త్రాలు ధరించవచ్చు. శబరిమలలో పూజ చేసే పూజారులు అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు. దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు. కాబట్టి వస్త్రం కాదు, ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ వస్త్రం ధరించడంలో ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మనం అందరూ కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడైనా చూస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, కళ్ళకి ఇలా అద్దుకుంటాం. ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది, చాలా పవర్ఫుల్ కలర్ అన్నమాట అది. శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప మాల మెడలో తెగితే ఏం చేయాలి? మెడలో తెగితే తెగుతుందా? ఒంట్లో భయం ఉంటే తెగుతుందా? మాల తెగొచ్చా? మన ఇంట్లో అమ్మ, తల్లి, చెల్లెలు, భార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఒక చిన్న దారంతోనే కదా ఉంటుంది. ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా వాళ్ళు పెరిగిందంటే చాలా జాగ్రత్త పడుతూ దేవుడి ఇంట్లో ఇంకో పసుపు తాడు కట్టుకుంటూ ఇంకోటి ఇట్టుకుంటారు. తెగకూడదు. పొరపాటుగా తెగిలిందంటే అది టెక్నికల్గా తెగి ఉంటుంది. కాబట్టి 2 మాలలు అందుకే వేసుకోవాలంటే తోడు మాల అంటారు. ఒక మాల ఇంకొకటి తోడు మాల వేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకే కొనుక్కునే మాలనే నాసి రకం మాల కాకుండా మంచి మాల కొనుక్కొని మంచి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఏ దిశలో నిద్రించాలి? అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి? ఏ దిశలో భగవంతుడు లేడు, ఇందుగలడు అందులేడని సందేహం ఉండదన్నారు కదా. ఏ దిక్కైనా నిద్రపోండి, కనీసం నిద్రపోండి చాలు, ప్రశాంతంగా నిద్రపోండి, ఫోన్లు వాడకుండా పడుకునేటప్పుడు చాలు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు నిద్రలో వీరస్ఖలనం జరిగితే ఎలా కలుగుతుంది? వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే ఒకటే శత్రువు 2 ఇబ్బందులు పెడుతున్నాడు. మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది, మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి. దానివల్లనే వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోండి, మళ్ళీ ఒక్కసారి అప్పుడే స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే, అక్కడితో బ్రహ్మచర్యం పోయింది కదా. కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప. మాలలో ఉన్నప్పుడు మాంసం వ్యాపారం చేయవచ్చా? నేను దీక్షలో ఉండగా కులవృత్తి చేయొచ్చా అంటే 100% చేయాలండి. మీరు కులవృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి. మాంసం అన్నారు, మాంసమే కాదండి, బార్బర్స్ ఉంటారు, మాంసం ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వృత్తిపరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా, ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు. కాబట్టి వృత్తి వేరు, దీక్ష వేరు. దీక్ష మీకోసం చేస్తున్నారు, వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు. కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్గా చేయవలసిందే. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో భిక్ష పెట్టుకోవాలి అనుకుంటారు. ఒకవేళ భిక్ష పెట్టుకునేలాగా ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏం చేయాలి? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి, లేకుండా ఏం లేదు. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. ఓ ఆర్భాటాలు, ఆడంగాలు, హంగులంతా చేసి అప్పు అవ్వకండి. శరణమయ్యప్ప. భిక్ష చేసే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? ఏ విధంగా? భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే, ఆ భిక్ష చేసే వడ్డిచ్చే వాళ్ళు కానీ, కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ యాక్షన్ మాత్రమే, కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా, హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను ఈ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనేన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని, హే భూమాదేవి, నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్ళు తిప్పాలి. ఈ యొక్క స్వామివారు భోజనం చేసి ఆఖరి ఇంట్లో భార్యనో, తల్లియో, తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో మహిళలు పాటించాల్సిన ఇంట్లో నియమాలు. దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే, అమ్మ లేనిదే అయ్య లేరండి.
ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లి గారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. గురుగారు, అయ్యప్ప స్వామికి బాలలు అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకని మాల వేసుకోకూడదు? ఏమండి, బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరేన్నారు బాలలు. ఆ బాలలు అందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు? అక్కడ ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆలపాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని, మేము మొక్కుకున్నామండి, మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. శరణమయ్యప్ప. గురుగారు, షూట్ల కోసమో లేకపోతే ఒక వీడియో కోసమో చాలా మంది పిల్లలకి మాల వేసి వీడియో తీస్తూ ఉంటారు, ఒక రోజు మాల. అవి చేయొచ్చు అంటారా? చేయకూడదు? తప్పండి, అలాంటిది ఎవరు చేయరండి. వన్ డే మాలలంతా వేయరు. కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చింది అంటే ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు? దట్ ఈస్ డిఫరెంట్. డ్రెస్కి వన్ డే మాలలంతా లేదండి. వేస్తే 40 రోజుల మాల, ఆ మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, లేదా వేసుకోకండి, అంతే. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమల మాలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శబరిమల వెళ్ళాలా, లేకపోతే వెళ్ళని పక్షంలో ఈ మిగిలిన గుళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అయ్యప్ప స్వామి గారికి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకి వెళ్ళాలి. స్వామి, నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, నా ఆర్థికంగా బాగాలేదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, లేదా నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉన్న 18వ పడి, శబరిమల 18వ పడి వేరు కాదు. ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప, శబరిమల అయ్యప్ప వేరు కాదు. కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు. మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల ఇరుముడు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతి చోట, మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఎమ్మికుంట కానీ, నర్సంపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలా వనపర్తికి ఎన్నెన్నో దేవాలయాలు, నల్గొండ అన్ని దేవాలయాల్లో 18వ పడి ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు. శరణమయ్యప్ప. గురుగారు, దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది అంటే రెంట్ హౌసెస్ లో ఉంటారు, లేకపోతే రూమ్స్ లో ఉంటారు కదా, వాళ్ళకేంటి అంటే వాళ్ళు ఎక్కడైనా గుళ్ళో ఉంటారు కానీ అలాంటి? నేను ఒక బ్యాచులర్ అండి, మా ఊరు ఎక్కడో ఉంటుంది, నేను ఉద్యోగ రీతిగా నేను బ్యాచులర్ రూమ్లో ఉంటున్నాను. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అల్పాహారం, అన్నదానం చేస్తున్నారు. అక్కడ ఉండండి, లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు, లేదా మీ ఉన్న రూమ్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏం అరగెన్స్గా ఉండరు, ఓహో మన రూమ్లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కింద పడుకోవడమే. సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంధ్యలో పూజ చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, మాల ధరించి ఉండగా తల్లిదండ్రులు నమస్కారం చేయొచ్చు? పాద ఎవరి తల్లిదండ్రులు? వాళ్ళ తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రులు కదా వాళ్ళు. ఫస్ట్ దైవం ఎవరు? అమ్మ, నాన్న. ఇక్కడ ఏం చెప్పారు? మాతా, పిత, గురు, దైవం అన్నారు. దైవం 4వ స్థానంలోనే ఉన్నాడు. అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి. అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం. అంటే నేను మాల్లో ఉన్నాను అంటే, మాల్లో వచ్చింది నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ ఆ దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకే మనం నమస్కారం చేయాలి. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే. శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు మాల ధరించిన తర్వాత డెడ్ బాడీస్ దగ్గర చూడొద్దు, వెళ్ళొద్దు అంటారు కదా. సపోజ్ జాబ్ పర్పస్ లో వెళ్తూ ఉండగా కనబడింది, ఏమండి మేము గురుగారు ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా, మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము స్నానం చేయాలంటే 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఉంటుంది, మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏమండి, వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం 2 జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. మనం ఆఫీసులో పనిచేస్తాం, వాళ్ళకి కూడా సూతకాలు ఉంటాయి, శుభ సూతకాలు ఉంటాయి, మరణ సూతకాలు కూడా ఉంటాయి, కూడానే పనిచేస్తుంటారు. అవన్నీ మనం బోర్డు ఏం వేసుకొని తిరగరు ఎవరు. పొరపాటుగా కనబడింది అనుకుందాం, కనబడతాయి. అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి. అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరుస్నానం అయ్యేంత వరకు. ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి. అదొకటి. ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ డాక్టర్స్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు.
వాళ్ళంతా కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్, అత్యవసర చికిత్సాలయం అంటారు, ఐడియా ఉంది కదా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది. వృత్తియే కదండి, వృత్తి వేరు, దీక్ష వేరు. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాకక తప్పదు. అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి. అది డాక్టరే చేయాలి, లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు, వారిని సస్పెండ్ చేస్తారు. శరణమయ్యప్ప. గురుగారు కొంతమంది పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి షూ అండ్ హెయిర్ కట్ షేవింగ్ అనేది కంపల్సరీ ఆ డ్యూటీలో, అలాంటి వాళ్ళకి మాల ఎలా వేస్తారు? ఏమంటే కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి. డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, నాకు కూడా తెలుసున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్. లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు, లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ షూస్ పెట్టుంటారు. వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి. అందుకని విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కాదు. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి వృత్తి జీతం రాదు. కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి, మిగతా సమయంలో వేసుకోవద్దు. ఒక రిక్వెస్ట్ పెట్టండి, లేదా మీ కాళ్ళకు హాని కలిగే తీరుతుంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు సూట్ వేసుకుంటారు, షూతో పాటు కూడిందే. లేకపోతే -4 డిగ్రీ -10 డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్లో 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు, ముఖం వరకు కనబడకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు. శరణమయ్యప్ప. ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఇదే నియమం పాటించారు? అవునండి, ఆర్టిస్టులు కూడా ఇదే నియమం అనేవాళ్ళే. చాలా మంది ఆర్టిస్టులు నాకు శిష్యులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు. సహస్రనామాన్ని కంఠాబద్ధంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు? వాళ్ళ వృత్తి అండి అది. వృత్తి వేరు, భక్తి వేరు. శరణమయ్యప్ప. దీక్ష తీసుకునే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి? దీక్ష తీసుకునే దానికి ముందు ఏమేమి నియమాలు పాటించాలి? ఒక 1 వీక్ ట్రయల్ రన్ కొట్టాలి. ఈ దీక్ష ఎలా ఉండాలి? కాలుకి చెప్పులు లేకుండా, మధుమాంసాలకి దూరంగా, బ్రహ్మచర్యం ఉంటూ, ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ ప్రయత్నం చేయాలి. దీక్షకు ముందు ఒక వారం 10 రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్నా, మీరు సపోర్ట్ చేయండి. మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ అడగాలి, నేను మరికి దీక్ష తీసుకోబోతున్నా, మీరు అందరూ సపోర్ట్ చేయాలని. తర్వాత మీకు మాల వేసే గురువుగారి దగ్గరికి ఒకరోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి. గురువుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి. ఇవన్నీ కూడాను యాజ్ పర్ నామ్స్ జరగవలసిందే. శరణమయ్యప్ప.